ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకును, పాస్టర్ల గారికి, అలాగే సంఘములో ఉన్న పెద్దలకు, విశ్వాసులు అందరికీ కూడా క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక వాక్యాన్ని ఈనాటి శుక్రవారం రోజు మనం చదువుకొని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. చాలు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభా నాయనా, ఈ యొక్క శుక్రవారం రోజు మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ వాక్య ధ్యానములోని మేము ధ్యానించబోతుండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకో, నా నోటిని బూరగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ నాతోనూ ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా వింటున్న వారందరికీ కూడా మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి మా బ్రతుకులు మార్చువాడవు నువ్వే, మా స్థితిగతులు మార్చువాడవు నువ్వే. నీ రాజ్యంలో నివాసం ఉండే యోగ్యతను, ధన్యతను అనుగ్రహించువాడవు నువ్వే గనక ఈ వాక్యం ద్వారా మమ్మల్ని భూమి మీద ఉండగా, సజీవులంగా ఉండగానే సిద్ధపాటు చేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారి ద్వారా రాయించినటువంటి ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు ఒక మాట మనం చాలామంది జాగ్రత్తగా తన హృదయాలలో ఈ మాట పదిలపరుచుకోవాలి. అన్ని గ్రంథాల మాదిరి కాదు, అన్ని సువార్తల ప్రకారము కాదు, అన్ని పత్రికలాగా కాదు. ఇది స్వయముగా సర్వశక్తి గల దేవుడు తన యొక్క ప్రియ దాసుడి యొక్క ఆత్మను పరమందు చేర్చుకొని ఆయన సజీవుడిగా ఉండగానే ఆ ఆత్మకు పరలోకములో ఉన్నటువంటి వాతావరణం అంతా చూపిస్తూ రాబోయే రోజులలో జరగబోయే సంగతులను, ఈ భూమి మీద జరగబోయే ప్రతి ఒక్క విషయాన్ని, ఆయన రాకముందు జరగబోయేటువంటి కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు ఎలా జరుగుతాయో అనే విషయాన్ని తేటగా తెలియపరిచే ఈ ప్రకటన గ్రంథం. అంటే భవిష్యత్ కాలములో రాబోయే సంవత్సరాలలో జరగబోయేది అనే మాట ఇక్కడ స్పష్టం మనకు అర్థమవుతుంది. సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఎఫెసులో ఉన్న ఆ సంఘానికి, ఆ సంఘంలో ఉన్న దూతకు ఈ విధముగా రాయి అని ఎవరికి చెప్తున్నాడు? యోహాను గారికి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యోహాను గారికి శారీరక సంబంధమైనటువంటి రూపంలో లేడు అక్కడ. ఆయన యోహాను ఆత్మ ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనమును కూడా చాలా సమయములలో, ఇది చాలామంది గ్రహిస్తారో గ్రహించారో నాకు తెలియదు, నమ్ముతారో నమ్మరో నాకు అసలు అంతకన్నా తెలియదు. నేనైతే నమ్ముతా. నేను ఎప్పుడు ఎందుకు నమ్ముతున్నానంటే ఈ ప్రకటన గ్రంథము చదివినప్పుడు కానీ, లేదు అపోస్తుల కార్యం 8వ అధ్యాయము ఫిలిప్పును ఆ యొక్క స్థలము నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క గాజా రూట్లో ఉండమని ఆత్మకు చెప్పినప్పుడు ఫిలిప్పుకు
ఆత్మ అతన్ని కొనిపోతుంది. ప్రైజ్ లార్డ్. అప్పుడు కానీ ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, దేవుడు మాట్లాడిన మాటలు ఆత్మతో మాట్లాడాడు, మనుషులతో కాదు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథం చాలా ఉన్నాయి ఈ విధంగా చెప్పాలనుకుంటే. కాబట్టి వాడిని అన్నిటిని ఆధారం చేసుకొని నేను నమ్ముతాను. దేవుడు ఆత్మను తీసుకుని వెళ్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఎక్కువ తరచుగా చూస్తాం. ఆ నరపుత్రుని యొక్క ఆత్మను తీసుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడెక్కడో తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క పద్మాసు దీపములో ఉన్నప్పుడు ఈ యొక్క యోహాను గారు బంధింపబడినప్పుడు, బంధకములో ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ప్రభువుని ధ్యానిస్తున్న సమయంలో దేవుడు అతనిని దర్శించి అతని ఆత్మను పరలోకమునకు తీసుకుని వెళ్ళి రాబోయే భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులు యావత్తు కూడా ఈ ప్రకటన గ్రంథము ద్వారా మనకు బయలుపరిచాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, అంటాడు భూమిన 7 సంఘాలు. 7 సంఘాలు అంటే 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు అని మాట ఇక్కడ మనం ఉంటున్నాం. 7 దీపస్తంభాలు అనగా 7 సంఘాలకు సాదృశ్యము. ప్రైజ్ లార్డ్. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఉన్నవాడు అంటే 7 యొక్క దూతలు, 7 దూతల ఆత్మలు, ఆ యొక్క సంఘములో బోధించేటువంటి స్థితి కలిగిన ఆత్మలను ఆయన కుడి చేత పట్టుకొని ఉన్నవాడుగా మనం ఇక్కడ మనకు తెలుస్తుంది. కావాలంటే చదవండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20 వచనం. అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ప్రైజ్ లార్డ్. చదువు. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీప స్తంభాలు 7 సంఘాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, స్పష్టమైంది ఇక్కడ. ఆ దూతలు సంఘాలు, దూతలు సంఘాలు అని మాట ఇటు వచ్చినప్పుడు ఇప్పుడు విషయాలు మనం తెలుసుకుంటే, ఇప్పుడు విషయాలలో మనం పోల్చుకుంటే గాన సంఘ కాపరులకు సాదృశ్యముగా ఉంది ఇది. ప్రైజ్ లార్డ్. ఈ దూతలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘ కాపర్లకు సాదృశ్యముగా ఉన్నారు. ఈ సంఘాలని దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సువర్ణ 7 దీపస్తంభాలకు సాదృశ్యముగా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ భూమిన 7 సంఘాలే కాదండి, అనేక సంఘాలు మనం అనుకున్న ప్రకారం. కానీ అనేక సంఘాల్లో విత్తపడుతున్న మాట ఒకటే, అనేక సంఘాలు బోధిస్తున్న మాటలు ఒకటే. కానీ ఇవన్నీ ఏకమయ్యి ఆయన సంచరిస్తున్నటువంటి 7 సంఘాలే. ఆ సంఘాల మధ్యలో సపరేట్గా మళ్ళీ 7 సంఘాలు ఏర్పడతాయి ఆయన రాకడ సమయంకు ముందు. ఆ 7 సంఘాలు మళ్ళీ తిరిగి ఒకే ఒక సంఘంగా మారుతుంది. అది సార్వత్రిక సంఘముగా మారుతుంది. ప్రైజ్ లార్డ్. అంటే ఫిల్టరేషన్. అంటే ఇన్ని సంఘాలు దేశంలో, ప్రపంచంలోని ఈ సంఘాలన్నిలలో ఉన్న విశ్వాసులు కొంతమందిని అక్కడ ఒకలను తీసుకుని వెళ్ళిపోయి ఆ 7 సంఘాలలో స్థిరపరుస్తాడు. ఆ 7 సంఘాలకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన 7 ఆయన ప్రత్యేకమైన దూతలతో సువార్త ప్రకటింపబడతారు కొంత సంవత్సరాలు. ఆ తదుపరి తర్వాత 7 సంవత్సరాలు అంటారు అక్కడ. ప్రకటన గ్రంథం తేటగా మనం చదివితే గాన 7 సంవత్సరాలు మనకు మళ్ళీ బోధ వినిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క 7 సంఘాల్లో ఉన్నటువంటి వారు సార్వత్రిక సంఘముగా ఎత్తబడే సంఘముగా ఉంటుంది. ఆ యొక్క సార్వత్రిక ఎత్తబడే సంఘమే మధ్య ఆకాశం నుంచి సర్వశక్తి గల దేవుడు నివాసం ఉన్న ఆ యొక్క మొట్టమొదటి ఆకాశమునకు కొనుగోబడతారు. ప్రైజ్ లార్డ్. అక్కడ నుంచి మళ్ళీ యెరూషలేము దిగి వస్తుంది కిందికి భూమికి. ఎప్పుడు వస్తుంది? కొత్త ఆకాశము కొత్త భూమి కలిగినప్పుడు ఈ భూమి మొత్తము ఆకాశం మొత్తం చుట్టబడి నశించిపోయినప్పుడు ఆ యొక్క పరలోకమునకు ఎత్తబడిన ఆ సార్వత్రిక సంఘం తిరిగి భూమికి వస్తుంది. నా ప్రభువారు, నా రక్షకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే మనకు కాపరిగా ఉంటాడు. ఆయన రాజుగా ఉంటాడు. ఆయన రారాజుగా పరిపాలన చేస్తాడు. ఇది సత్యం. ప్రైజ్ లార్డ్.
ఈ సంగతులన్నీ తెలియజేయటానికే తన ప్రియ దాసుడైన యోహాను గారిని ఆ యొక్క పద్మాస్ ద్వీపులో నుంచి పరలోకానికి ఆత్మను కొనుపోబన్నాడు. కాబట్టి ఈ మాట రాశాడు నా ప్రియ సహోదరి సహోదరా. అపోస్తుల కార్యంలో ఇంకా స్పష్టంగా ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అంటే వారంటే అక్కడ అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఉంటుంది. ప్రిస్కిల్లా, అకులా, పౌలు ఈ ముగ్గురు వచ్చారన్నమాట. ఎఫెసియా ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ పట్టణంలో ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఎఫెసియాలోకి వారిని ఉన్న ఆ స్థలములను విడిచిపెట్టి ఆయన అంతా చదువు అక్కడ విడిచిపెట్టి ఆయన మాత్రమే సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎఫెసు ప్రాంతము అంటే ఎఫెసు దేశం మన ఆంధ్రప్రదేశ్ ఎట్లనో అట్లాగే మన భారతదేశంలో కృష్ణా జిల్లా ఎట్టునో మళ్ళీ అలాగే మన గుడివాడ పట్టణంలో ఈ గుడివాడ ఎటువంటిదో అటువంటి ఎఫెసు పట్టణానికి వెళ్ళి ఆ ఎఫెసు పట్టణంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలంలో ప్రిస్కిల్లను, అకులను విడిచిపెట్టి ఆ తర్వాత ఆయన ఒంటరిగా మాత్రమే సమాజ మందిరములో ఆరాధన జరుగుతున్న ప్రాంతంలోకి ప్రవేశించి ఆ యూదులు ఆరాధిస్తున్న ఆ యూదులతో తర్కించటము మొదలుపెట్టాడంట. దేని గురించి? మనమైతే సంఘంలో కూడుకుంటే ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా, బాగుంది, ఈ నగ బాగా మెరుస్తుంది, మెరుగు పట్టించావా, కొన్నదా, ఎక్కడదమ్మా, మీ అబ్బాయి బాగున్నాడా, ఎవరు ఉన్నాడు, ఈ ఊసులాడతాం. ఈ విషయంలో మనము తర్కించుకుంటాం. ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆయన బోధ మంచిది కాదు, ఈ బోధ మంచిది కాదు. ఈ విధమైనటువంటి కొన్ని విషయాలు చక్కగా ఒక మూలను కూర్చొని ఊసులాడుకుంటారు అమ్మగారు అయ్యగారులో. పాస్టర్ గారు తన అంతరం తను చెప్తూనే ఉంటాడు వాక్యం. ఈ తర్కించుకోవటం అంటే ఇది కాదు. తర్కించుకోవటం అంటే అయ్యా నువ్వు ధర్మశాస్త్ర బోధ ప్రకారము ధర్మశాస్త్రము బోధిస్తున్నావు, ఈ బోధన కాదు, ఇదిగో అస్సలైన బోధన ఏంటి అంటే ఈ మధ్య కాలంలో 3.5 సంవత్సరాలు మన మధ్యలో ఉండి ఆయా సమాజ మందిరంలో ప్రకటించాడే సువార్త. ఆయన యేసుక్రీస్తు వారు మెస్సయ్య అనే పేరు మీద వచ్చి ఆయనేనండి, ఆయనే మనకు బోధించిన బోధకుడు. ఇందులో ఉన్న అన్నిటిని కూడా ఆయన అనుసరిస్తూ వీటి వలన కలిగేటువంటి మేలేంటో ఆయన అస్సలు ఏటిని మనం అనుసరించాలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను ఆయన వివరించి ఇప్పుడు ఇచ్చిన ఆయన దాని అర్థం ఇదని తెలియజేసిన ఈ బోధన గురించి వాళ్ళు తర్కించాడు. ప్రైజ్ లార్డ్ అంటే తెలియజేశాడు. ఈరోజు దేవుని సేవకులు కూడా వాక్యాన్ని ఎందుకు వివరిస్తున్నారంటే చదివిన వాక్యం అర్థం చేసుకోగలిగిన వారు ఉన్నారు, అర్థం చేసుకోలేని వారు ఉన్నారు. కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడింది. దీని అర్థం ఇది, దీని పరిపూర్ణత ఇది, దీనివల్ల మనకి ఇలా మేలు జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయటానికే దీన్నే తర్కించటం అంటారు. ప్రైజ్ లార్డ్. చెప్పటము అంటారు, బోధించటము అంటారు. నా ప్రియ సహోదరి సహోదర, ఎందుకంటే ఈనాటి క్రైస్తవత్వం, ఆనాడైతే యూదులు ఉన్న కాలం అయితే ధర్మశాస్త్రం అనే పేరు, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అని పేరు. ఇందులో ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన బోధను, ఆ తర్వాత శిష్యులు బోధించిన బోధ అన్నీ కూడా లిమితమై ఉన్నాయి గనక దీన్ని పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఆనాడు ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. ప్రైజ్ లార్డ్. బాగా వివరంగా తెలుసుకోవటానికి, దీన్ని వివరించడానికే నీ దాసుడిగా నేను మీ పక్షాన్ని నిలబడినాను. ప్రైజ్ లార్డ్. దేవుని దాసుడిగా, మీ దాసుడిగా నేను నిలబడినది అందుకే. ప్రైజ్ లార్డ్. ఎఫెసు సంఘానికి రాస్తాడు, సంఘం రాస్తూ ఆ ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చక్కగా మీ అందరికీ శుభమని రాయిచున్నాను అంటాడు. అక్కడ ఎఫెసు అంటే మొట్టమొదటి సంఘము. దేవుడు ఏర్పరిచిన 7 సంఘాలలో ఒక సంఘం ఇది ఎఫెసు సంఘం. దాని గురించి దూతకు సెలవిస్తున్నాడు. ఏ విధముగా రాయి ఆ దూతకు అని యోహానుకు సెలవిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏంటి అసలు ఏమి తెలియజేస్తున్నాడు ఆయన, ఎందుకు చెప్పమంటాడు, ఏం చెప్పమంటున్నాడో, ఏమి రాయించాడంటే కింద మనం కానీ 4వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది చూడు.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి, నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతివో జ్ఞాపకము చేసుకోను, మారు మనసు పొందము. ప్రైజ్ లార్డ్. ఆ మొదటి క్రియను చేయము. చక్కటి మాట ఏంటంట? ఆ మొదటి క్రియ, మొదటి ప్రేమ నీలో లేదురా బాబు. ఏం ప్రేమ లేదంట? మొదట అంటే నువ్వు నన్ను రక్షకుడిగా అంగీకరించి నువ్వు దేవుని సేవకుడిగా చేయటానికి వచ్చినప్పుడు, సంఘాన్ని బలపరచడానికి వచ్చినప్పుడు, సంఘ విశ్వాసులు చాలామంది కూడా మొట్టమొదటిగా చర్చికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి. ఈరోజు ఎలా మాట్లాడారు? వాక్యం ద్వారా మాట్లాడారని కొందరంటే, వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడారు మరికొందరంటే, ఇంకొక విధంగా నాతో ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడాడు, నన్ను బలపరిచారు, నన్ను ఆధ్యాత్మిక అని వచ్చిన కొత్తలో విశ్వాస బలపరచబడిన విధానాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన స్థితిని బట్టి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా వాళ్ళ విశ్వాసములోను ఆత్మీయ జీవితంలోనూ అభివృద్ధి పొందుతూ ముందుకు సాగిపోతారు. కొన్ని దినాలైన తర్వాత ఎప్పుడు వారు బాగా పెరుగుతున్నాడో ఆధ్యాత్మిక జీవితంలో, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడో అపవాది చూస్తుంది. అపవాది ఏం చేస్తుంది? అపవాది చూస్తుంది. ఈయన భక్తి జీవితాన్ని పాడు చేయాలి, ఈ స్త్రీ భక్తి జీవితాన్ని పాడు చేయాలి, దేవునికి అతి సన్నిహితంగా వెళ్ళిపోయింది, నన్ను గురించి ఏం ఆలోచన చేయటంలా అని చెప్పి వాని గుణ లక్షణాలు కలిగినటువంటి వారిని దగ్గర తీసి వారిలో ప్రవేశపెడుతుంది. ప్రైజ్ లార్డ్. వారి వింటిలో, వారి సంఘాల్లో, వారి పక్కన గుసగుసలాడుతూనే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమెను గురించి ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆమె పక్కన ఇంకొక స్త్రీ ఉండి ఆ బెంచ్ మీద మందిరంలో ఉన్నారు. నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ పక్క ఉన్న స్త్రీ మాట్లాడేస్తుంది ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి అనుకుంటూనే ఆ యొక్క వాక్యం వినటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తం సీన్ నేను చూశాను. ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు మరుసటి రోజు నేను అన్నాను, అమ్మా నిన్న నువ్వు చర్చికి వెళ్ళావా ఆదివారము? వెళ్ళాను నాయ్ గారు. నీ పక్కన ఎవరో ఒక అమ్మాయి కూర్చున్నది, బ్లూ చీర కట్టుకొని. ఏంటంట? ఏ చీర? బ్లూ చీర కట్టుకుని ఒక అమ్మాయి కూర్చున్నదా నీ బెంచ్లో? కూర్చున్నదండి. అంటే ఆమె విశాఖపట్నంలో ఉంది, నేను ఎక్కడున్నా? గుడివాడలో ఉన్నా. నేను మాట్లాడే మాటలు అన్నీ కూడా ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా మీరు ప్రార్థన జరుగుతుంటే వాక్యోపదేశం చేస్తుంది దేవుని సేవకుడు, మీరిద్దరు ఏంటి గుసగుస మాట్లాడుకుంటున్నా? మాట్లాడుతుంది ఆ బ్లూ చీర కట్టుకున్న అమ్మాయి ఎవరమ్మా అసలు ఏంటంటే అప్పుడు చెప్పుకొచ్చింది ఆ మహాతల్లి చరిత్ర నాకు. ప్రైజ్ లార్డ్. అటువంటి వాళ్ళను అపవాది మీ పక్కకు పంపి భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. నేను అన్నాను, నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, నీ నమ్మకాన్ని దెబ్బతీయటానికి, నీ ఏకాగ్రతను పాడు చేయటానికి అపవాది పంపిన స్త్రీ అది నీ పక్కకు. ఆమె క్రైస్తవురాలే, నీ సంఘం బిడ్డే, కానీ అందులో దేవుని ఆత్మ లేదా అమ్మాయిలో ఏం ఆత్మ ఉంది? అపవాది ఆత్మ ఉంది. జర జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయింది అమ్మాయి. ఇది కథ కాదండి, ఇది జరిగిన వాస్తవం. నేను ఇక్కడి నుంచి కదలలేదండి, ఇక్కడనే ఉండా. ఇక్కడుండి నాకు దేవుడు బయలుపరిచిన సంగతిని చెప్తున్నా. ప్రైజ్ లార్డ్. అందుకనే ఆధ్యాత్మికంగా బలపడే శ్వాసలను పాడు చేయటానికి దుష్టుడు ఎవరిని మింగుదుమా అని తిరిగేవాడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఓ క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులారా, భక్తులారా, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రక్కన ఎవరు ఉన్నారు, వారి ఆలోచన ఎటువంటిది, వాళ్ళ ప్రవర్తన ఎటువంటిది, వారిని గమనించి నువ్వు కూర్చో. నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోగాకమని ఈ యొక్క ప్రవచన టెలివిజన్ ద్వారా ఇక్కడ కూర్చున్న వారికి వారందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. క్రైస్తవ జీవితము పోరాటము, ఆధ్యాత్మిక జీవితంలో
పోరాటాలు ఇయే. వీటిని మనము గమనించాలి, వీటిని మనము గమనించాలి నా ప్రియ సహోదరి సహోదర. అందుకే చెప్తున్నాము, నువ్వు మొదట ఉన్న ప్రేమ ఏమైంది? ఎందుకు ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది? ఎందుకు నీలో నుంచి ఆ మొదట నా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న విశ్వాసం, నా మీద ఉన్న నమ్మకం, ఆ భక్తి భావం ఏమైంది ఈనాడు ఏమైంది నీకు? ఎక్కడ నువ్వు జారిపోయావు? ఎక్కడ వదిలివేశావు? ఎక్కడ పడిపోయావు? ఏ స్థితిలో పడిపోయావు? జ్ఞాపకం చేసుకో. హెచ్చరిక. ప్రైజ్ లార్డ్. ఏంటంట? దేవుడే స్వయముగా ఆ యొక్క పరలోకములో ఆత్మతో, ఆ యొక్క యోహాను గారి ఆత్మకు చెప్పి లిఖించుతున్నటువంటి సత్యవాక్కులు. ప్రైజ్ లార్డ్. జీవవాక్కులు ఈ నా సొంతంగా చెప్పటం లేదు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సర్వశక్తి గల దేవుడు యోహాను గారికి చెప్తే యోహాను గారు రాసినవే. ఇది ఎవరు సొంతంగా చెప్పేవి కాదు. అంటే ఆ వాక్యాన్ని నేను వివరించబోతుంటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ సమాజంలో క్రైస్తవ జీవితము జీవిస్తున్న స్త్రీ పురుషుల యొక్క స్థితిగతులు కూడా ఈ మాదిరే ఉన్నాయి. ఇలాగే మొదట నువ్వు వచ్చిన స్థితి మర్చిపోతున్నావు. మొదట నీకు దేవుడు చేసిన సహాయాన్ని బట్టో, మొదట దేవుడు నీకు చేసిన కృపను బట్టో, దేవుని పట్ల భయభక్తితో వచ్చావే మందిరానికి, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయావో, ఎవరు నిన్ను పడేశారో, ఎవరు అపవిశ్వాసంలోకి లాగారో నువ్వు జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరా. మట్ట కోటేశ్వరరావు తట్టవేరు గ్రామానికి చెందినవాడు. త్రాగుడు వ్యసనముతో, మహాభయంకరమైన జూజముతో వాడు ఉన్నటువంటి అనేక చెడు అలవాట్లు నింపబడినవాడు, కోపిష్టి. అటువంటి వ్యక్తి అపవాది అంటే ఆ యొక్క ఊరిలో ఉన్న మారి, పొలిమేరు సత్తి మారి అని అది తరుమటం మొదలుపెట్టింది రాత్రులలో. అతన్ని తరుమటము, అతన్ని భయపెట్టము, అతన్ని హింసించడం ప్రారంభించింది. అప్పుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఇటువంటి కళలు వస్తున్నాయి, నాకు ఇటువంటి భయంకరమైన స్థితి నాకు కలుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేశా. అయ్యా అవన్నీ కూడా తొలగిపోతాయి, నువ్వు భయపడగాకు అని నిబ్రం చెప్పా, ప్రార్థన చేశా. ఏమో సర్వశక్తి గల దేవుడు నా ప్రార్థన అతని హృదయంలో నాటబడిందేమో, నేను చెప్పిన మాటలు అతని హృదయంలో నాటబడిందేమో నాకు తెలియదు. కానీ ఒకరోజు నేను అక్కడికి వెళ్ళి నా 2-3 సార్లు నాతో కలిశాడు, నాతో ప్రార్థన చేయించుకున్నాడు. వాళ్ళ ఇంటిలో కూడా ప్రార్థన జరిగింది, చేయించాను. ఆ తర్వాత ఒకరోజు తన భార్యను, తన బిడ్డలను, తను అందరూ వచ్చారు శిబిరానికి. ఇలాగే ఉపవాస ప్రార్థన రోజు వాళ్ళందరూ నేను ఆశ్చర్యపోయా. ఆయన అంతకుముందు చర్చికి వచ్చేవాడు కాదంట. ఏంటయ్యా అన్న ఇదని అతని మీద యేసు రక్తం వేసి ఆ యొక్క ప్రార్థన చేశాము. ఇక్కడ ఉన్న దేవుని సేవకులు నేను అందరం ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఉన్న దురాత్మ పోయింది. ఆ సావాసంతో తిరుగుతున్నటువంటి ఆ పొలిమేరు సత్తి మారి కూడా పోయింది అతను వదిలేసి. ఆ తర్వాత అతను బాగుపడినాడు. అతనిలో ఉన్న త్రాగుడు వ్యసనం కూడా తీసేసుకున్నాడు. అతను చెడు అలవాట్లన్నీ తీసేసుకున్నాడు. చక్కగా బతుకుతున్నాడు. బతుకుతున్న సమయంలో మారావా, వదిలేసావా అలవాట్లు అని ఎక్కిరించటము, ఏలన చేయటం మొదలైంది ఆ ఊరిలో. ఆ కుమారుని చూసి భరించలేకపోయాడు. అయ్యగారు ఏంటి పరిస్థితి, నాకు ఇలా జరుగుతుంది, అసలు కూర్చొనియటంలో లేవనియటంలా, ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క నాకు అలవాటు ఉన్న, ప్రతి పాడు అలవాట్లు ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కూడా నాతో ఇలా హేళనగా మాట్లాడుతున్నారు. ఏం చేయమన్నావు నన్ను అంటే, నీ భార్య ఎక్కడుంది నాన్న, పలానా చోట ఉంది విజయవాడ దగ్గర, నువ్వు ఈ గ్రామాన్ని వదిలేసి అక్కడ వెళ్ళిపో అన్న. ఏంటంటే నా మాట నాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ అతను ఏమన్నాడు, అక్కడ కూడా ప్రవేశించింది అపవాది అతనిలో. అంత దూరం వెళ్ళాలన్నా, ఇక్కడ లేదు మందిరము, అంత దూరం వెళ్ళాలి. అక్కడ వాళ్ళంటే ఆ దుష్టుడు, ఇక్కడ కూడా మనుషులు ఇంత దూరం ఏమి వస్తారులే, ఇంత ప్రయాణం ఏం చేసి వస్తారులే, అక్కడ ఏదో ఒకటి రోజు వెళ్ళండి అని చెప్పేది. ఇక్కడ ఒక దెయ్యాలు, అక్కడ ఒక దెయ్యాలు, అక్కడ అపవాది నింపబడిన ఆత్మ కలిగిన మనుషులు ఇక్కడ వాళ్ళని చెడగొట్టి
ఈరోజు దేవుని సన్నిధిలో ఎదగకుండా చేశారు, ఆధ్యాత్మిక జీవితంలో పాడు చేశారు. వాళ్ళు కలిగిన ఈ నష్టం ఎవరు నింపుతారు? ఈరోజు ఎవరు నింపుతారని నేను అడుగుతున్నా. ఈరోజు వ్యాపారం సరిగా జరగటంలా, అప్పుల బాధలు ఎక్కువైనాయి. ఎంత కష్టపడినా డబ్బు రావటం లేదు. దేవుని దగ్గర తీసుకున్న డబ్బే ఇవ్వలేకపోయాడు. అసలు సంవత్సరంన్నర అవుతుంది. ముష్టి 5,000 తీసుకుంటే 2,000 చెల్లించగలిగాడు. తగ్గిన 3,000 రూపాయలు ఆ దేవుని డబ్బు ఇవ్వటానికి కూడా చేతగాక తనకలాడుతున్నాడు. మళ్ళీ కష్టపడుతూనే ఉంది. వాళ్ళ ఆవిడ కష్టపడుతుంది, అతను కష్టపడుతూనే ఉంటాడు. అంతకుముందు జీవించిన సుఖమైన జీవితం ఈరోజు ఏమైంది? ఆ రోజు ఆదరణ చూపించిన దేవుడు ఈరోజు నీకు ఏమయ్యాడు అంటే వదిలివేశాడు అంతే. నువ్వు ఎప్పుడు అపవాది మాటలు వింటారో, అపవాది మనుషుల మాటలు వింటారో, చెడు మాటలు వింటావో, దేవునికి వ్యతిరేకమైన మాటలు వింటావో, దేవుడు విడిచిపెడతాడు. అప్పుడే నీ జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. నా ప్రియ సహోదరి సహోదరా, ఇది ఆలోచన చేసుకోమని చెప్తున్నా నేను. ఈరోజు అబద్ధాలు ఈజీగా మాట్లాడేస్తారు. అబద్ధమేగా కళ్ళు మూసుకొని మాట్లాడతారు ప్రతి విషయము. అబద్ధాలు నీ జీవితాన్ని ఎంత పాడు చేస్తాయో తెలుసా? అబద్ధాలు నీ జీవితానికి నరకం చూపిస్తే తెలుసా? అబద్ధాలు నీ దేవుని రాజ్యానికి, దేవుని యొక్క దీవెనలకు కృపలకు ఎంత అడ్డుపడతాయో నీకు తెలుసా? ఆలోచన చేయి. అంతగా అంటాడు దేవుడు ఇక్కడ, ఏయ్ దూతగారాయ్, ఆడు మొదట ఉన్న ప్రేమ ఏమైంది? ఆ మొదటి ప్రేమ ఏమైంది? ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ జారిపోయాడు, ఎక్కడ వదిలేశాడు జ్ఞాపకం చేసుకోమని చెప్పా. నేను చెప్తున్నా ఈరోజు ఈ 30 గ్రామస్తుల అందరికీ కూడా, వాడు కనపడితే కన్నా మట్ట కోటేశ్వరరావు చెప్పండి, నువ్వు వెళ్ళిన మార్గం తప్పురా, అయ్యగారు చెప్పిన మార్గంలో నడువు, నీ జీవితం ముందు సుఖంగా ఉన్న ప్రకారం ఈరోజు నువ్వు సుఖపడతావని మరొక్కసారి చెప్పండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు మేనుకోలిన వాళ్ళకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడ కూడా చీటికి మాటికి అబద్ధం ఆడేటోళ్ళు, అబద్ధ సాక్ష్యాలు చెప్తాడు, చిన్నదానికి పెద్దానికి మందిరానికి రాకుండా ఆటంకాలు చెప్తున్న వారు ఎవరైనా ఉంటే నజరేయుడైన యేసు నామములో సరి చేసుకోండి. మీ జీవితాలను చేతులారా పాడు చేసుకోవద్దు. దేవుని దాసుడులే, కుమారు గారులే, గుడ్డివాడులే, ఈయనకి నేను ఏం చెప్పినా నమ్ముతాడు, బయటికి వెళ్ళాడు అనుకుంటే పొరపాటు పడుతున్నావు నా సహోదరి సహోదరుడా. ఈ గుడ్డివానికి తెలియజేసేవాడు నా దేవుడు ఉన్నాడు. నీ నిజ స్వరూపం నాకు బాగా తెలియజేసే దేవుడు నాకున్నాడు. నీ పరిస్థితులు తెలియజేసే దేవుడే ఉన్నాడు నాకు. నిన్ను గర్దించలేక కాదు, అవకాశం వచ్చినప్పుడు గ్యారెంటీగా గర్దిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా. అంటాడు మత్తయి ఒక మాట రాస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38, 39, 40 వరకు చదవండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఎవరిని ప్రేమించమంటున్నాడు? దేవుని ఎలా నువ్వు ప్రేమించాలంట? ఇది ఉందా నీకు పద్ధతి? ఈ అలవాటు ఉందా? నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఈ వాక్యాలు చదువుకో. నేను ఉన్నానా లేనని పరిశీలన చేసుకో. వాక్యం వినటానికే కాదు, వాక్యము పరిశీలన చేసుకొని జీవించడానికి కూడా మన హక్కు ఉంది. మన జీవితం అదే, మన ప్రణాళిక అదే. వాక్యం విని వెళ్ళిపోవటమే కాదు, ఎన్న వాక్యం నీ దేవుణ్ణి ఈ కండిషన్లో, ఈ స్థితిలో, ఈ విధముగా నువ్వు ప్రేమిస్తున్నావా? యాజ్ పర్ ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా అడుగుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా